వివక్ష చూపించారు. డేవిడ్ గారు 1 మినిట్ అండి. డేవిడ్ గారు ఎస్ ప్రశాంత్ గారు అక్కడ చెప్పండి మరి ఇజ్రాయెల్లో ఉన్న భారతీయుల యొక్క పరిస్థితి ఎలా ఉంది, అలాగే ఎంతమందిని తరలించారు, ఎంతమందిని తరలించాల్సి ఉంది, తాజాగా అక్కడ సమాచారం ఏమవుతోంది ప్రశాంత్ గారు? యాక్చువల్ గా అంటే ఇక్కడ ఆపరేషన్ అజయ్ అని చెప్పి 2023 చేశారు ఇక్కడ ఇజ్రాయెల్ నుంచి ఆపరేషన్ అజయ్. సో ఆపరేషన్ సింధు అని చెప్పి ఇప్పుడు మనకి ఇరాన్ నుంచి 290 మందిని స్టూడెంట్స్ ని తీసుకొచ్చారు నిన్న ఆపరేషన్ సింధు. సో ఇక్కడ ఇప్పుడు ఇంక ప్రెసెంట్ అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇంకా ఎవరు ఇండియాకి రావటం అనేది ఇండియా ఇక్కడ నుంచి వస్తాం అనలేదు. సో అందరూ కూడా ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్ గానే ఉన్నారు, వాళ్ళు బంకర్స్ లోకి వెళ్తున్నారు, వస్తున్నారు. సో దే హ్యావ్ దేర్ ఓన్ సేఫ్టీ. ఓకే రైట్ అండి. ప్రశాంత్ గారు ఇప్పుడు మరి బంకర్లో మీరు కూడా అక్కడ బంకర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది, ఘటన దగ్గరికి వెళ్ళడం జరిగింది. మరి ఆ యొక్క బంకర్లో ఏమేమి సదుపాయాలు ఉన్నాయి మీరు అక్కడ గుర్తించడం జరిగింది? బంకర్లో ఉండే సదుపాయాలు ఎలా ఉన్నాయంటారు? సదుపాయాలు ఏం లేవండి. ఇక్కడ కావాల్సిన మంచినీళ్ళు, తర్వాత ఒక చిన్న మ్యాట్రెస్ లాంటి కింద అన్ని కూడా ఏంటంటే ఒక 10 మంది 15 మంది వెళ్ళి గౌక్కుని అక్కడ షెల్టర్ 2-3 అవర్స్ ఉండడానికి పెడతారే గానీ అదేదో దాంట్లో ఉండి. ఓకే అలాగే ప్రశాంత్ గారు అంటే ఉదయం పూట మనం చెప్పుకున్నట్లుగా అందుకున్న సమాచారం మేరకు ఉదయం బాంబు దాడి జరిగింది కాబట్టి ఆ తర్వాత కొద్ది గంటల తర్వాత అన్న కనీసం అక్కడ మరి వారికి ఫుడ్ కానీ షెల్టర్ కానీ ఏమైనా ఏర్పాటు చేసే అవకాశం ఉందా? ఆ యొక్క గవర్నమెంట్ ఏం చెప్పింది, ఏం చేసింది, మీకేం కనిపించింది అక్కడ? ఇమీడియట్ గా ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళందరినీ హోటల్స్ తరలించి వాళ్ళకి కావాల్సిన వైద్యం, ఎవరైనా ఇంజూర్ అయితే వైద్యం, తర్వాత వాళ్ళు ఎవరైతే మరి ఇల్లుని కూలిపోయారో వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వడం జరిగిందండి. రైట్ ఓకే రైట్ ఓకే. ఇక్కడ మీకు ఒక విషయం అర్థం చేసుకోవాలండి. మరి ఇక్కడ మనం చెప్పాలంటే చెప్పండి, ఏ పరిస్థితి ఉన్నా కూడా దాన్ని ఇజ్రాయెల్ గవర్నమెంట్ రెడీగా ఉంది. సో దే ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్. మీరు ఇప్పుడు చెప్పాలి అంటే ఇలాంటి బాంబు షెల్టర్లని మళ్ళీ కొత్త కట్టడానికి 500 బాంబు షెల్టర్లు కట్టడానికి 100 మిలియన్ బిల్లుని ఇప్పుడు మొన్న పెట్టడం జరిగింది. ఫోన్ ఓటు ద్వారా మరి అది అప్రూవ్డ్ అయింది. మొబైల్ ఇప్పుడు ఇట్లా నేను ఈ దారిలో వెళ్తున్నాను, మీరు చూస్తారు ఇప్పుడు ఇక్కడ నేను వెళ్ళేటప్పుడు చూస్తున్నారు. ఇట్లా నేను ఇట్లా వెళ్తున్నాను, ఇక్కడ ఇట్లా వెళ్ళేటప్పుడు మధ్యలో ఏదైనా జరిగింది అనుకుంటే ఇట్లా ప్రతి చోట ఒక మొబైల్ షెల్టర్ పెట్టడానికి రెడీగా ఇప్పుడు ఇజ్రాయెల్ గవర్నమెంట్ తీసుకుంటుంది. ఓకే సో అలా 500 షెల్టర్ ని ఇప్పుడు కొత్తగా రెనోవేట్ చేసి పెట్టడానికి నిన్న వాళ్ళు బిల్ పాస్ చేయడం జరిగింది. సో ఇదంతా కూడా మెయిన్ రోడ్ అండి. ఇక్కడ నుంచి ఇంకొక విలేజ్ దగ్గరికి వెళ్తున్నాను నేను. సో ఇట్లా ఉంటది ఇది మొత్తం కూడా. ఎవ్వరు నిర్మానుష్యంగా రావడం అక్కడ అంటే అక్కడ ఇజ్రాయెల్లో ఉన్న అక్కడ జనాభాలో మరి ముఖ్యంగా ఇప్పుడు మీరు వెళ్ళిన గ్రామంలో, మీరు వెళ్ళిన ప్రదేశంలో ఇండియన్స్ ఎంతమంది ఉన్నారు? ఆల్రెడీ మీరు కేరళ నుంచి కూడా ఒక లేడీతో మాట్లాడించడం జరిగింది కదా, సుమారుగా ఎంతమంది ఉండే అవకాశం ఉందంటారు? ఈ బేషాన్ సిటీలో కొత్తగా కన్స్ట్రక్షన్ వర్కర్స్ కానీ ఎవరైనా కానీ ఒక కనీసం ఒక 400 to 500 పీపుల్ ఉంటారండి ఇక్కడ. ఓకే మన ఇండియన్స్. సో 400 to 500 పీపుల్ ఉంటారు. కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే పాత వాళ్ళు. ఇలా ఇందాక ఆవిడతో మాట్లాడిన ఆవిడ కేర్ టేకర్ అనమాట. సో ఒక పెద్ద ఆవిడికి కేర్ టేకర్ చేసుకునే ఒక ఉద్యోగం కోసం ఇక్కడికి వచ్చింది కేరళ నుంచి తను. సో ఇక్కడే ఉద్యోగం చేస్తుంది. ప్రశాంత్ గారు ఇంకొక చిన్న సమాచారం అండి. అంటే ఇజ్రాయిల్ ఆర్మర్ కెపాసిటీ చాలా పెద్దది కదా. అయితే ఇరాన్ కూడా ఈ మధ్య ఒక 2 రోజులు 3 రోజుల నుంచి చాలా తీవ్రంగా విరుచుకుపడుతుంది అని చెప్పేసి మీడియాలో కథనాలు వస్తున్నాయి. అంటే ఇది అనూహ్య పరిణామమా, లేకపోతే ఇరాన్ దగ్గర అటువంటి షెల్స్ అట్లాంటివి ఉన్నాయా? అంత పెద్ద స్థాయి లోపల అణ్వాయుధాలు అంటే ఆయుధాలు ఉన్నాయా? ఇరాన్ ఎందుకంటే అంటే అగ్రెసివ్గా ఉండేటువంటి ఇజ్రాయిల్ అన్నిట్లో కూడా, అన్ని రంగాల లోపల కూడా గుర్తించడం కానీ గాల్లోనే చేజ్ చేయడం కానీ ఉంది కదా. మరి ఎందుకని ఇంత నష్టం జరిగిందంటారు ఇజ్రాయెల్కి? కంపారిటివ్ గా వాళ్ళు వేసిన, నేను చెప్పాను కదండి నిన్నటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం, మరి ఎవరైతే డిఫెన్స్ మినిస్టర్ ఉన్నారో ఆయన ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం 530 మిసైల్స్ వేయటం జరిగింది ఇప్పటి వరకు టోటల్ గా జూన్ 13 నుంచి. సో దాంట్లో 25 హిట్ అయినాయి డైరెక్ట్ గా, మిగతా అన్ని కూడా మరి ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది.
ఓకే. సో ఎక్కడా కూడా మరి ఇది కూడా మిషనే కాబట్టి ఏదో ఎక్కడో ఒక చోట కాస్త మరి జరగడం అనేది జరుగుతుంది. ఉమ్. మరి అంత యాక్యురేట్ గా అంటే 97